మనం గమనించాల్సింది ఇక్కడ ముఖ్యమైన విషయం అండి. మన బ్రెయిన్‌లో ఒకటి హైపోథాలమస్ అని ఉంటుందండి. ఆ హైపోథాలమస్‌లో మనకి సర్కేడియన్ రిథమ్‌ని కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? సర్కేడియన్ రిథమ్ అని అంటే మనకి సూర్యోదయం, సూర్యాస్తమయంకి మనకి బాడీ సింక్రనైజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి. మీరు నైట్ షిఫ్ట్స్‌లో ఉన్నారనుకోండి. మీరు రోజు పొద్దున 4కి పడుకుంటున్నారనుకోండి. లేక మీరు ఎప్పుడు చూసినా మీరు ఫోన్లలో ఉండి మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ మీరు రాత్రిపూట నెట్‌ఫ్లిక్స్‌లు చూసుకుంటూ మీరు రోజు పొద్దున 4కి పడుకుంటున్నారనుకోండి. 8 గంటలు మీరు పడుకున్నప్పుడు 12 గంటలకి మీరు నిద్ర లేస్తారు. 12 గంటలకి మీకు అలారం పెట్టుకుంటే నిద్ర లేస్తున్నారా? లేకపోతే దానంతా అదే మీరు నిద్ర లేచేస్తున్నారా? అసలు మీ బాడీకి 12 అయిందని ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు. కానీ రోజు అదే టైంకి మీరు లేస్తారు. అలానే 4కి అయినప్పుడే మీకు నిద్ర వస్తుంది. ఎందుకని వస్తుంది? బాడీ ఆ విధంగా సింక్రనైజ్ అయిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు అది సెట్ అయిపోయింది కదండి, సింక్రనైజ్ అయిపోయింది కదా, మరి ప్రాబ్లం ఏంటి అని అంటారనమాట. సో మీరు పడుకునే టైంకి దీనికి ఎలా సంబంధం ఉంటుంది అని అంటే, మీరు పడుకునేది ఒకవేళ 7కి, 8కి, 9కి మీరు పడుకున్నారనంటే మీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యేది 1 గంట, 2కి, 3కి, 5కి, 7కి అలా రిలీజ్ అవుతాయి అన్నమాట. కొన్ని సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయండి. థైరాయిడ్ కానివ్వండి, తర్వాత ఏసీటీహెచ్ కానివ్వండి, ఇలాంటి చాలా రకాలైన హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. విపరీతంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీరు సూర్యోదయం, సూర్యాస్తమయం అయినాక కొన్ని గంటల్లో మీరు నిద్రపోలేదనుకోండి, అది బాడీ ఏం చేస్తుందనంటే అసలుకి ఆ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సిన హార్మోన్స్ కొన్ని స్కిప్ అయిపోతూ ఉంటాయి. లేకపోతే విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. లేకపోతే విపరీతంగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.